వేల గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా వేల 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 గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు కోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట మన 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 పేరు బలం అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం ఎప్పటికీ లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంటాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చాడంట ప్రతి చాలా అద్భుతంగా 8 సంవత్సరాలైంది పట్టుకొని ఒక్క దోమగొడమైన ఊళ్ళో భూగర్భ చేస్తే మొదటిది. రెండోది పైన అపర్ణ కాంప్లెక్స్ ఉంది అపార్ట్మెంట్, చుట్టుపక్కల అపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ కొడుకుని అంతా పంట కాలంలోకి వస్తున్నాయి. దానివల్ల నీరు మనం ఆడుకోవడం కోసం పిల్లలు అనేక ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు కూడా నేను కలిసా, వాళ్ళు కూడా కోరారు, నాకు కూడా బాగా దయచేసి వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మొద్దు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఓటు కోరితే వాళ్ళు మన గ్రామానికి ఏం చేశారో సూటిగా ప్రశ్నించమని ఈ సభాముఖం అడుగుతున్నారు. దయచేసి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం మేము అందరినీ కోరుకుంటున్నాం. తన లక్ష్యం తననెంతగా వేధిస్తున్న తల వంచగా కదిలాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు. నా మనసు ఎప్పుడు మంగళగిరి వైద్యులు ఉండేది. ప్రజలకు ఇంకేం చేయాలి, పిల్లల్ని ఎట్లా ఆదుకోవాలి ఆలోచించండి. అమ్మా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఒక కంపెనీ తీసుకొచ్చాను. ఒక BPO కంపెనీ తీసుకొచ్చి 150 మందికి ఈ రోజు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం జరుగుతుంది. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను తల్లి. అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుడు కొంచెం నారా చంద్రన్నలోని నిలువెత్తు ముందు చూపు నింపుకొని ముడిపడుతూ నిలిచడు పేదోడి వైపు. అన్నా క్యాంటీన్లు తెరిచి ఆకలి తీర్చే హృదయం ఆపదలో ఎవరున్నా అండగా నిలిచే నైజం. ఆకలి పెంచింది మంగళగిరి ప్రజలకు సేవ చేయాలి. అమ్మ ఓటు చెందిన తర్వాత 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేశారు. చెట్టు కింద కూర్చోవాలని సిమెంట్ బండ్లు ఇచ్చాం. నిరుపేద కుటుంబాల సంపకాలకు నిలబడలేని కోపు బండ్లు ఇచ్చాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పించి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేశాం.